పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఎట్లయితే వందే మాతర గీతాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అవమానించడం ఒక ఎత్తైతే, వీళ్ళకి పోటీ పడుతున్నానని చెప్పుకొచ్చే ఆమ్ ఆద్మీ పార్టీ బుద్ధిలో కూడా సేమే ఉంది. పంజాబ్‌ని ఇప్పుడు పరిపాలిస్తున్నది ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ. తాజాగా పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఇండియా పాకిస్తాన్ బోర్డర్స్‌లో స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఆపేసింది. స్కూళ్ళకి సర్క్యులర్ ఇచ్చింది. ఎక్కడా కూడా జరపద్దు అని చెప్పి. మామూలుగా మనకి స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరపమని డిఏఓలని సర్కులు ఇస్తారు. అక్కడ జరపద్దని ఇచ్చారు. ఇదే విషయాన్ని ఇప్పుడు తాజాగా అక్కడ ఉన్నటువంటి ఎన్హెచ్ఆర్సీ మెంబర్ ప్రియాంక్ కనోగు ఘాటైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఇది సర్కారీ రాష్ట్ర ద్రోహం, ఇది ఈ దేశానికి ద్రోహం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అంటూ.